మహారాష్ట్ర నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో అంటే ఆఫీస్లో జరిగినటువంటి దారుణాలు మనం గత 2 వారాల నుంచి వింటున్నాం కదా. అక్కడ షారుఖ్ ఖురేషి అనేవాడు ట్రైనింగ్ ఇచ్చినటువంటి హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా బురకా ధరించాలనేవాడంట. ఒకవేళ బురకా ధరించకుండా వస్తే చీరలో వచ్చిన డ్రెస్లో వచ్చిన లైంగికంగా వేధించడం, ప్రైవేట్ పార్టీలు పట్టుకోవడం, లైంగికంగా దారుణమైనటువంటి మాట్లాడడం, క్యాంటీన్లో కూడా వదిలేవాడు కాదంట. రోజుకొక దిగ్భ్రాంతకరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. టీసీఎస్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనకి ఈరోజు ఎక్కడా కూడా సేఫ్ లేదని అర్థమవుతుంది. అయితే దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే రోజుకొక విషయం బయటపడడం పక్కన పెడితే దీన్ని యాజమాన్యం కూడా మనం ప్రశ్నించాలి. ఆ తర్వాత తెలిసినటువంటిది ఏంటి, లెన్స్ కార్ట్ కూడా బయటపడిందిగా. అంటే ఇంక ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఇంకెంతమంది మత మార్పిడి చేస్తున్నారో, లవ్ జిహాద్ చేస్తున్నారో మనకి ఇంకా ఇది బయటకు వచ్చింది. 5% కూడా కాదు అని తెలుస్తుంది దీన్ని బట్టి. అంటే ఎంత దారుణం. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఉంటే 10-12 సంవత్సరాలుగా మనకి గత 5-6 సంవత్సరాల నుంచి ఒక మెలుగు వచ్చింది. ఆ మెలుగువ రోజు రోజుకి ఒక్కొక్క నిజాన్ని బయటపెడుతుంది. మరి ఇదే కాంగ్రెస్లో గత 60 సంవత్సరాలుగా ఏం జరిగింది అని కొంతమంది వెధవలు అడుగుతున్నారు కదా. ఇదే జరిగింది. ఈ జరిగింది మనం ఇప్పటికీ గుర్తించలేదు. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి గుర్తిస్తున్నాం. ఆ గుర్తించినందుకు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుందా, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదేం కాదు. కానీ ప్రశ్నిస్తున్నటువంటి సెక్యులర్స్ని, ఈ కుహనా మేధావులకి మనం ఏ విధంగా చెప్పించు కొట్టాలో ఇప్పుడు ఇలాంటివి చూసైనా మనం కనీసం జ్ఞానం తెచ్చుకోవాలి. ఒక టీసీఎస్ లాంటి కంపెనీలోనే ఇంత దారుణం జరుగుతుంటే మనం నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నాం. కానీ కొంతమంది వెధవలు ప్రశ్నిస్తున్నారు ఏం జరిగింది గత 60 సంవత్సరాలు అంటే ఇదే జరిగింది. ఈరోజు వాళ్ళు జనాభా పెరిగిపోతున్నారు. ఈ జనాభా కాకుండా మత మార్పిడి, ఒకవైపు ఏమొచ్చేసి వీళ్ళు పేదలు ఏమొచ్చేసి ఇంకొక వర్గం, ఇంకొక పాచండ మతం ఏమొచ్చేసి ఈ నల్లట్టు పుస్తకం పట్టుకొని తిరుగుతూ మత ప్రచారం చేస్తున్నారు. ఇంక మనకి ఎక్కడ ఉంది సేఫ్టీ? మనం ఎప్పటికీ సెక్యులర్ దేశం అనుకునే ఉంటాం. వాళ్ళు మాత్రం ఏం చేయాలో అది చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కడు మణిపూర్ కాలిపోతుంది, మణిపూర్ తగలబడిపోతుందంట. మణిపూర్ ఎందుకు తగలబడిపోతుందిరా? ఆ విషయాలు మీకు తెలుసా? అసలు మణిపూర్లో ఏం జరుగుతుందో వెదవల్లారా. ఈ టీసీఎస్లో ఏం జరిగింది ఇప్పటి వరకు తెలియలేదు మనకి. ఇంకా చాలా ఉన్నాయి. భయంకరమైనటువంటి నిజాలు బయటపడతాయి.